Hello friends, welcome back to my channel. I am V. Suprasad from Venkatagiri. Previously, I was talking about B forms. B forms am, is. Today, now I am talking about are. B forms are. దీనికి ఒక స్ట్రక్చరు యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. దీనికి ఐ అంటే ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ 7 ఉన్నాయన్నమాట. వై, యు, దే, హీ, షీ, ఇట్, వీటికి అన్నమాట. వీటికి ఐ అంటే మామూలుగా దీనికి యామ్ అనేది వస్తుంది అన్నమాట. యామ్ అనేది వస్తుంది. దీనికి యామ్ అంటే అర్థం ఏంటంటే ఉన్నాను. దీనికి ఉన్నాను. అయామ్ అంటే నేను ఉన్నాను అని అర్థం వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఉయ్, దే వచ్చి ఆర్. ఆర్ అంటే ఉన్నాము, ఉన్నావు, తర్వాత వచ్చి ఉన్నారు అని వస్తుంది అనమాట. ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులరు హీ, షీ, ఇట్కి ఏంటంటే ఈజ్ వస్తుంది. ఈజ్ వస్తుంది కాబట్టి ఈజ్ అంటే ఉన్నాడు, ఉన్నది, ఉన్నది అని వస్తుంది అన్నమాట. ఐకి యామ్ వస్తుంది. యామ్ అంటే తెలుగులో అర్థం ఏంటంటే ఉన్నాను. ఉయ్, యు, దేకి వచ్చి ఆర్ వస్తుంది. ఆర్ అంటే ఉన్నాము, ఉన్నావు, ఉన్నారు అని వస్తుంది. హీ, షీ, ఇట్కి వచ్చి ఈజ్ వస్తుంది. దీన్ని ఉన్నాడు, ఉన్నది, ఉన్నది అంటారు. వీటిని మామూలుగా యామ్, ఆర్, ఈజ్ అనే వాటికి బీ ఫార్మ్స్, ప్రజెంట్ బీ ఫార్మ్స్ అంటారు అన్నమాట. ప్రజెంట్ బీ ఫార్మ్స్, ఈ ప్రజెంట్ బీ ఫార్మ్స్ అన్నమాట. ఇప్పుడు ఇంకొకటి యామ్ అనేదానికి, యామ్ అనేదానికి ఒక నేమ్ రావచ్చు. తర్వాత ఏదైనా ఒక ఏజ్ని గురించి చెప్పాలన్నా కానీ, తర్వాత వచ్చి ఒక ప్రొఫెషన్ గురించి చెప్పాలన్నా కానీ, ఒక క్వాలిటీ గురించి చెప్పాలన్నా కానీ, ఒక రిలేషన్ గురించి చెప్పాలన్నా కానీ ఈ విధంగా యామ్కి వస్తుంది. ఎట్లా అంటే నేమ్, ఫస్ట్ నేమ్ అన్నమాట. నేమ్ ఎట్లా ఐ యామ్ శివ, ఐ యామ్ శివ. తర్వాత వచ్చి ఏజ్ ఎట్లా చెప్పాలంటే ఐ యామ్ 20 years old అని ఎటు చెప్తాం అన్నమాట. తర్వాత ప్రొఫెషన్, ప్రొఫెషన్ వృత్తి అంటే ఐ యామ్ ఏ టీచర్, ఐ యామ్ ఏ టీచర్. ఇది మామూలుగా. ఇది క్వాలిటీ అంటే
ఎట్లా ఉంటాడు, ఆ మనిషి ఎట్లా ఉంటాడు అని చెప్పడం అన్నమాట. ఇది ఏంటంటే ఐ యామ్ బ్రేవ్ అంటే ఐ యామ్ ఏ శివ అంటే నా పేరు శివ. ఐ యామ్ 20 years old అంటే నాకు 20 సంవత్సరాలు ఉన్నాయి. ఐ యామ్ ఏ టీచర్ అంటే నేను ఒక ఉపాధ్యాయుడిని. ఐ యామ్ బ్రేవ్ అంటే నేను చాలా ధైర్యవంతుడిని అని చెప్పడం అనమాట. ఇది ఈ విధంగా యామ్కి వస్తుంది. అదేవిధంగా ఏంటంటే ఆర్కి ఈజ్కి కూడా వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని అరైజ్ చేసి మీకు చెప్తా. ఈజ్ అంటే మామూలుగా దీనికి అన్నిటికీ ఇక్కడ ఈజ్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈజ్ అనేది ఉంది, ఇక్కడ హీ ఉంది, ఇక్కడ షీ ఉంది, ఇక్కడ ఇట్ ఉంది, ఇక్కడ హీతో తీసుకుందాం. ఇక్కడ ఏంటంటే షీ ఈజ్ గీత. తర్వాత వచ్చి షీ ఈజ్ ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్. ఇక టీచర్ కాకుండా మారుస్తాం. షీ ఈజ్ ఏ డాక్టర్. షీ ఈజ్ ఏ డాక్టర్. తర్వాత వచ్చి షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఇది ఈ విధంగా ఈజ్తో వస్తుంది అనమాట. ఒక నేమ్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే షీ ఈజ్ గీత నేమ్ అన్నమాట. ఇదే విధంగా ఏజ్ అంటే వయసు వచ్చింది. షీ ఈజ్ 18 years old. ఈ విధంగా వస్తుంది అన్నమాట. షీ ఈజ్ ఏ డాక్టర్ అంటే ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్ అనేది వస్తుంది కాబట్టి ఆ ప్రొఫెషన్ అంటే వృత్తి, ఆమె చేసే పని ఏంటంటే డాక్టర్. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఆ క్వాలిటీ అట్టుంది, ఆమె చాలా అందంగా ఉంది అని. ఈ రిలేషన్ ఏంటంటే షీ ఈజ్ డాటర్ ఆఫ్ మిస్టర్ రాము. షీ ఈజ్ డాటర్ ఆఫ్ మిస్టర్ రాము అంటే ఆమె మిస్టర్ రాము యొక్క కూతురు అని వస్తుంది అనమాట. ఇట్లా ఈ విధంగా ఈజ్కి వస్తుంది. ఆర్కి ఎట్లా వస్తుందంటే ఆర్కి వస్తే ఎట్లా వస్తుందంటే ఏజీ My parents are
60 years ఓల్డ్ అంటే వాళ్ళు 60 సంవత్సరాలు, మా తల్లిదండ్రులకి 60 సంవత్సరాలు అని చెప్పి అన్నమాట. వాళ్ళు మామూలుగా ఏంటంటే they are Ramu and గీత అంటే ఇది నేమ్ అన్నమాట. ఇది వచ్చి ఏజ్. ఇప్పుడు ప్రొఫెషన్, my parents are టీచర్స్. మై పేరెంట్స్ ఆర్ టీచర్స్. ఈ విధంగా మామూలుగా ఇట్లా వస్తుంది. ఇప్పుడు దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు వెరీ గుడ్ ఫ్రెండ్స్, దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, వాళ్ళు చాలా ఈ మంచి స్నేహితులు అని అర్థం అన్నమాట. ఇది ఇప్పుడు యామ్, ఈజ్, ఆర్కి ఈ విధంగా వస్తాయన్నమాట. ఈ అయిపోయిన తర్వాత ఇవి ప్రెజెంట్ బీ ఫార్మ్స్ ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు బి అంటే మనకు తెలుసు ఏంది. బి అంటే తెలుగులో ఉండు లేక ఉండుట అని అర్థం అన్నమాట. ఇప్పుడు బి అంటే ఉండు లేక ఉండుట అని. ఈ బీ అనే మామూలుగా ఏంటంటే యు బీ దేర్, అక్కడ ఉండు నువ్వు. యు బీ హియర్ అంటే ఇక్కడ ఉండు. బీ యువర్ లిమిట్స్ అంటే నీ లిమిట్లో నువ్వు, నీ హద్దుల్లో నువ్వు ఉండు అని చెప్పేటప్పుడు ఇది వస్తుంది అన్నమాట. అట్లా కాకుండా ఏంటంటే ఇప్పుడు మనం చెప్పినట్టు ప్రెజెంట్ బీ ఫార్మ్స్లో ఏముంటాయి. ప్రెజెంట్ బీ ఫార్మ్స్ ఏంటంటే యామ్, ఈజ్, ఆర్. ఇవి ప్రెజెంట్ బీ ఫార్మ్స్ అన్నమాట. ఇప్పుడు పాస్ట్ బీ ఫార్మ్స్ ఉంటాయి. పాస్ట్ బీ ఫార్మ్స్ ఏంది. వాజ్, వర్. తర్వాత వచ్చి ఫ్యూచర్ బీ ఫార్మ్స్. ఫ్యూచర్ బీ ఫార్మ్స్ ఏముంటాయి. షల్ బీ అండ్ విల్ బీ. ఇది ప్రెజెంట్ బీ ఫార్మ్స్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అన్నమాట.
యాక్షను ఇప్పుడు జరుగుతూ ఉంది. జరిగేటప్పుడు ఏంటంటే యామ్ ఈజ్ ఆర్ అనేది ఉపయోగిస్తాం అన్నమాట. ఈ యామ్ ఈజ్ ఆరు దేనికి వచ్చేది ఇందాక చెప్పేసాను మీకు. ఇప్పుడు పాస్ట్ బిఫార్మ్స్ అంటే వాజ్ వర్ అంటే ఇవి గతంలో జరిగిన పనుల గురించి చెప్పేటప్పుడు మాత్రము వాజ్ వర్ అని వస్తుంది అనమాట. అట్లా కాకుండా ఫ్యూచర్ బిఫార్మ్స్ అంటే భవిష్యత్తు అంటే మామూలుగా భవిష్యత్తులో జరిగే కాలము, భవిష్యత్తులో జరుగుతూ ఉన్న పనులు గురించి చెప్పేటప్పుడు షల్ బి అండ్ విల్ బి అని ఉపయోగిస్తాం అనమాట. ఈరోజు మాత్రము నేను ప్రజెంట్ బిఫార్మ్స్ పూర్తిగా కంప్లీట్ చేశాను. రేపు నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే పాస్ట్ బిఫార్మ్స్ గురించి వాజ్ వర్ అంటే ఎట్లా వస్తాయి ఏంది అని చెప్తాను. ఇప్పుడు ఫ్యూచర్ బిఫార్మ్స్ షల్ బి విల్ బి కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు ఈ ఆర్ అనే దానికి 4 సెంటెన్సులు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు నేను చెప్తాను అన్నమాట. 4 సెంటెన్సులు తయారు చేస్తాం అనమాట. ఎట్లా అంటే we are eating అంటే మనము తింటూ ఉన్నాము అని అర్థం అన్నమాట. ఇప్పుడు తింటూ ఉన్నాము అనేది ఇదేంటంటే పాజిటివ్ సెంటెన్స్ అన్నమాట. ఇప్పుడు ఈ పాజిటివ్ సెంటెన్స్ కాకుండా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ తయారు చేయాలంటే ఈ హెల్పింగ్ వెర్బ్ని తీసుకుని వచ్చి దీనికి ముందు అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే అది ఇది అవుతుంది. మామూలుగా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ వస్తుంది. ఎట్లా అంటే ఆర్ వి ఈటింగ్ అంటే మీరు తింటూ ఉన్నారా అని మనం అడుగుతున్నాం అనమాట. తింటూ ఉన్నారా అని. ఇప్పుడు అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనమాట. ఇప్పుడు మేము తినటం లేదు అని చెప్పాలనుకో అప్పుడు ఏం చేయాలంటే వీఆర్ నాట్ ఈటింగ్ అంటే ఇక్కడ నాట్ రావాలంటే ఎట్లా అంటే ఆర్ కదా, ఆర్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ నాట్ అని వస్తుంది. లేకపోతే అరెంట్ అని వస్తుంది అనమాట. ఇప్పుడు వీఆర్ ఈటింగ్ అంటే మామూలుగా ఏంటంటే వాళ్ళు తింటూ ఉన్నారు. ఆర్ వి ఈటింగ్ అంటే వాళ్ళు తింటున్నారా అన్నాడు. వాళ్ళు తినటం లేదు. అప్పుడు చెప్పినప్పుడు ఏంటంటే వీఆర్ నాట్ ఈటింగ్. వీఆర్ నాట్ ఈటింగ్ అంటే ఇది నెగిటివ్ సెంటెన్స్ అన్నమాట. వీఆర్ నాట్ ఈటింగ్ అంటే నెగిటివ్ సెంటెన్స్. ఇప్పుడు మామూలుగా ఇంతటితో ఆగకుండా ఏంటంటే ఇది వీఆర్ నాట్ అయినా రాయొచ్చు, లేకపోతే అరెంట్ అని కూడా రాయొచ్చు అన్నమాట. అరెంట్ అని కూడా రాయొచ్చు. ఇప్పుడు దీన్ని ఏంటంటే అరెంట్ వై ఈటింగ్, అరెంట్ వి ఈటింగ్ అని వస్తుంది అనమాట. అరెంట్ వి ఈటింగ్ అంటే ఏంది నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అన్నమాట. దీనికి వీక్ ఇది. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ ఏంటంటే యూ పెట్టుకుందాం అనుకో. ఇక్కడ యు ఆర్ ఈటింగ్ అంటే నువ్వు తింటూ ఉన్నావు అని వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మామూలుగా ఆర్ యూ ఈటింగ్ అంటే నువ్వు తింటున్నావా, అప్పుడు నేను తింటాం లేదు అది చెప్పాలన్నప్పుడు యు ఆర్ నాట్ ఈటింగ్ నువ్వు తినడం లేదు. ఇప్పుడు అరెంట్ ఈటింగ్ అని ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ యూ పెడదాం. మళ్ళా అరెంట్ యూ ఈటింగ్ అంటే నువ్వు తింటూ లేవా అని వస్తుంది అన్నమాట. అదేవిధంగా యూ తర్వాత వై యూ కదా,
దే కూడా అంతే, వీటికన్నిటికీ ఒకటే అన్నమాట. దే వచ్చి దే ఆర్ ఈటింగ్ అంటే వాళ్ళు తింటూ ఉన్నారు అని వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ యూ తీసేసి ఇక్కడ మామూలుగా దే పెట్టాలి. ఆర్ దే ఈటింగ్ అంటే వాళ్ళు తింటున్నారా అని అంటాం అన్నమాట. ఇక్కడ మళ్ళీ ఏంటంటే దే ఆర్ నాట్ ఈటింగ్, దే ఆర్ నాట్ ఈటింగ్ అంటే వాళ్ళు తినటం లేదు, వాళ్ళు తినటం లేదని చెప్పడం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఆర్ దే ఈటింగ్ అంటే అరెంట్ దే ఈటింగ్ అంటే వాళ్ళు తినటం లేదా అని మనం అంటాం అనమాట. ఇది ఏంటంటే మామూలుగా పాజిటివ్ సెంటెన్స్ అంటే సంపూర్ణ అర్థం వచ్చేది. ఇప్పుడు ఇది ఆర్ దే ఈటింగ్ అంటే ప్రశ్న వేయడం అన్నమాట, ఇతరులకి ప్రశ్న వేయడం అంటే మనకి అనుమానం వచ్చి ఏంది మీరు తింటున్నారా లేదా అని అంటున్నా, అటు ఆర్ దే ఈటింగ్ అంటే మీరు తింటున్నారా అని అంటున్నాం. అప్పుడు ఏంటంటే వాళ్ళు సమాధానం మామూలుగా మనం అనుకునేది దే ఆర్ నాట్ ఈటింగ్ అంటే వాళ్ళు తినడం లేదు, అక్కడ ఉండారే కానీ వాళ్ళు తినడం లేదు అని అర్థం అనమాట. అదేవిధంగా అరెంట్ దే ఈటింగ్ అంటే వాళ్ళు తినటం లేదా అని మళ్ళీ మనం అనుకోవడం అన్నమాట. ఇది ఈ విధంగా ఆర్ని గురించి 4 సెంటెన్స్లు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మీకు చెప్పాను. నెక్స్ట్ పాస్ట్ బీ ఫార్మ్స్ ఈసారి క్లాసులో చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఈ క్లాసు ఉండుట అయిపోయిందా, తర్వాత ఫ్యూచర్ బీ ఫార్మ్స్ అన్నీ చెప్పేశాను. ఇది ఇంతటితో ఈ క్లాస్ ముగిస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో మీకు పాస్ట్ బీ ఫార్మ్స్ అంటే వాజ్ వర్న్ గురించి చెప్తాను. కాబట్టి మీరు ఈ క్లాసును చూసి ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ ఎవరికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. జై హింద్.